పాడుతూ పాడుతూ మంచిగా సాంగ్స్ ఏలేలా ఇరుముడి సెకండ్ హాఫ్లో వస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రము ఆ ఫాదర్ డాటర్ అది బాండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే మనం జరుగుతుంది కదా, మామూలుగా జరుగుతుంది కదా మనకి యాక్చువల్గా, అంటే ప్రిన్సిపల్స్ ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏడిపించడం అనేది జరుగుతుంది కదా, అది మొత్తం సినిమాలో చూస్తాం మనం. సెకండ్ హాఫ్లో అయితే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎవరు చంపుతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అసలు ఎవరు అర్థమే అవుతుంది అసలు సినిమా. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉండే సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్ మంచిగా ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ అయితే 4 years తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ, పక్క బొమ్మ బ్లాక్ బస్టర్. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ దేవుని కోసం నేను ఇవాళ నిజంగా చెప్తున్నా, చాలా మనసుతో నేను అనుకున్నా. అంత మంచిగా అనిపించింది సినిమా కూడా. ఇడుముడి టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా తీసిండు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా న్యాయం చేసిండు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక చిన్న పాప కోసం కూడా క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు న్యాయం చేసి చూపించిండు. ఆ క్యారెక్టర్లో కూడా అంటే ఒక పాప కోసం మొత్తం సినిమా నడుస్తుంది. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అలా బాగుంటుంది. అంటే రవితేజ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ చెప్పండి, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ చేసి, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. పల్లకి పాట ఉంది, ఆ పాట మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి, అంతా బాగుంది. సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఇప్పుడే అయ్యప్ప మన సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. అయ్యప్ప మాల అంటేనే సంక్రాంతి అప్పుడే చాలా పూజలు చేస్తారు. ఇప్పుడే మనకు ఒక శబరిమల పోయినట్టు అనిపించింది, అంతా బాగా అనిపించింది. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాకి ఎంత రీడింగ్ అని పక్క పెట్టండి. సినిమాలో ఆ ఇడుముడి టైటిల్కే చాలు. మనం ఒక మంచిగా చూడాలంటే, మనం ఒక మనసుతో చూడాలంటే అంత బాగుంది సినిమా. భగవంతుని మాత్రం చాలా బాగా చూపించిన అయ్యప్ప స్వామిని. ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రవితేజ అన్నకైతే పక్కా హిట్ అనమాట. అంటే నేను సినిమాలో రవితేజ అన్న చూడలేదు, ఒక చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంటే అలాంటి యాక్షన్ సీన్స్లో కానీ, ఆ మాస్ ఫైటింగ్ సీన్స్లో కానీ, ఆ ఎమోషన్ సీన్స్లో కానీ అసలు రవితేజ గారికి నిజంగా అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు చిరంజీవి గారిని చూసాం మనం, రవితేజ గారిని చూడలే. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట రవితేజ గారు అయితే. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న, అంటే అమ్మాయిలను ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా మనకు డైరెక్టర్ గారు చూపించారు. ఇంకోటి దాంతో డివోషన్ యాడ్ చేశారు అయ్యప్ప స్వామి గురించి. అసలు సినిమా అయితే మామూలుగా అనిపించలేదు నాకు. ఈ సెకండ్ హాఫ్ అయితే అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. అసలు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అనేది మీరు దాటి ఎవరు లేరు, అంత మంచిగా ఉంది. నేను ఒకటే చెప్తాను, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. ఒకటే చెప్తా, లాస్ట్ ఈ సినిమా ఎంట్రల్ చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవ్లనో, బ్రేకప్ ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి సినిమా చూడండి. ఒకటి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్లో రాదు, ఇన్స్టాలో రాదు ఆ మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి, అక్కడ మీకు ఒక మంచి మెసేజ్ తెలుస్తుంది. ఈ సినిమా ఇరుముడి మూవీ ఒక కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిలా పెంచాలని చెప్పి తండ్రి మంచి మెసేజ్ ఇచ్చిండు. అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క భక్తి ఎలా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కావచ్చు, హీరోయిన్ల యాక్టింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా. అమ్మాయి క్యారెక్టర్ చాలా పీక్స్లో ఉంటుంది. అమ్మాయి చనిపోయిన తర్వాత క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మరికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మరికంఠుడెక్కినాడు అందాల పల్లకి. వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి. వెళ్ళాలి వీరుడు పల్లకి, వీరమణి కంఠుడు. పందల బాలుడు, పంబావాసుడు, హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మరికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మేడం, సినిమా అయితే చెప్తున్నాను కదా, ఈ క్యారెక్టర్కి రవితేజ గారు ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే అమ్మాయి, ప్రతి ఒక్క ఫాదరు వాళ్ళ చిల్డ్రన్స్ని తీసుకొని ఈ మూవీకి రండి. నిజంగా దైవభక్తి గురించి కానీ, మూవీలో కాన్సెప్ట్ కానీ, మూవీ నిజంగా అసలు స్టోరీ లైన్ అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్ నవీన్ గారు, మళ్ళీ డైరెక్టర్ శివ గారు, నాదొక రిక్వెస్ట్, ప్రతి థియేటర్ దగ్గర మీరు కర్చీఫ్స్ ప్లస్ టిష్యూ పేపర్స్ అనేది మ్యాండేటరీగా సినిమా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సార్, నా హంబుల్ రిక్వెస్ట్, కర్చీఫ్లు, టిష్యూ పేపర్లు, సెకండ్ హాఫ్ అంతే. మూవీ నుంచి చాలా బ్లాక్ బస్టర్ మూవీ. విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూవీ. రవితేజ బ్యాక్ టు ఇట్.
ఇడుముడి మూవీ చాలా బాగుంది. రవితేజ క్యారెక్టర్, త్రినదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. డివోషనల్ మూవీ ఆర్ట్ టచ్ అయింది మేడం, కళ్ళకే నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్లో. ఆ బీజిఎం చాలా బాగుంది, సాంగ్ ఆ పల్లకి సాంగ్ అనేది చాలా బాగుంది. ఒక్కటే మాట, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, రవణ కంబ్యాక్. ఒకటే మాట, రవణ కంబ్యాక్. థియేటర్లు దేవాలయాలుగా మారిన రోజు ఇది. ఇంకా ఈ రోజు నుంచి థియేటర్లు దేవాలయాలు మారిన రోజు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఆడవాళ్ళకి భయంతో నేర్పకూడదు, ఏదైనా సరే స్వచ్ఛంగా తల్లిదండ్రులు చెప్పాలి, భయపడకుండా. అది ఈ సినిమాలో అయితే కొన్ని సీన్స్ అయితే ఎమోషన్స్ మెయిన్. ఫ్యామిలీ అయితే బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో మల్లెపూలు పలక సాంగ్ అయితే వేరే లెవెల్, దాని గురించి చెప్పగలదు. ఆల్రెడీ అది ఎప్పటి నుంచో వస్తున్న ఫెనామినల్ హిట్. ఇప్పుడు ఈ రవణ కూడా ఇందులో జీవించాడు ఈ పాటలో. రవణ కంబ్యాక్. ఇందులో ఆ చిన్న పాప చనిపోతుంది, అక్కడైతే సెంటిమెంట్ కనెక్ట్ అయిపోతారు. ఇంకా మీరైతే టిష్యూస్ క్యారీ చేయాలి, అది ఏడుస్తూనే ఉంటారు. సినిమా అయితే సూపర్ హిట్. రవణ కంబ్యాక్ అంతే, ఒకటే మూవీ కంబ్యాక్ రవణ. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇంటికి వెళ్ళలేరు, అలా ఉంది సీన్స్. సాంగ్స్ అయితే మిరాకిల్, వేరే లెవెల్. యాక్టింగ్ స్టైల్, అసలు ఆ పాప చేసిన యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంత బాగా యాక్టింగ్ చేసింది ఆ పాప. అసలు నిజంగా నాకైతే నేను ఫస్ట్ టైం థియేటర్లో ఏడ్చాను, అలా ఉంది. నిజంగా చాలా బాగుంది సినిమా. రవితేజ గారు నిజంగా కంబ్యాక్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. అసలు నిజంగా ఒక అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం చాలా తెలుసుకుంటారు. నిజంగా అయ్యప్ప దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. సూపర్ డూపర్ హిట్.